హలో అండి. వెల్కమ్ టు చరితాస్ క్రియేటివ్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో అమ్మ చేసిన కమ్మనైన మడూరన్ లడ్డూని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీని తయారీ విధానం చాలా సింపుల్గా ఉంటుందండి. కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. బూందీ లడ్డు, రవ్వ లడ్డు, డ్రై ఫ్రూట్ లడ్డు, కొబ్బరి లడ్డు ఇలాంటివి ఎక్కువగా వింటూ ఉంటాం కదా. ఒకసారి ఈ మడూరన్ లడ్డూని ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది, అందరికీ నచ్చుతుంది కూడా. మరి దీని తయారీ విధానం ఏంటో చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను 1 కిలో శనగపప్పును తీసుకొని దాన్ని గిర్నికి పట్టించి వచ్చిన పిండిని జల్లించి ఇలా రెడీగా పెట్టుకున్నాను. తర్వాత కిలో శనగపప్పుకి 1 కిలో బెల్లాన్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి పాకం పట్టే గిన్నెలో వేసి రెడీగా పెట్టుకున్నాను. తర్వాత మనం తీసుకున్న పిండిలో ఒక చిటికెడు ఉప్పు వేసి ఈ ఉప్పుని పిండి అంతట్లో కలిసిపోయేలాగా ముందుగా ఒకసారి కలుపుకోవాలి. చిటికెడు మాత్రమే వేయాలండి. ఇలా కొంచెం ఉప్పు వేయడం వలన లడ్డు టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇప్పుడు ఈ పిండిలో కొన్ని నీళ్ళను వేసుకుంటూ పిండి ముద్దను తడుపుకోవాలి. నీళ్ళు ఒకేసారి కాకుండా కొన్ని వేసుకుంటూ పిండి ముద్దను తయారు చేసుకోవాలి. మనం కారం పూస చేసేటప్పుడు పిండి ముద్దను ఎంత సాఫ్ట్గా తడుపుకుంటామో సేమ్ అలానే అంత సాఫ్ట్గా ఉండేలాగా చూసుకొని పిండి ముద్దను తయారు చేసుకోవాలి. దానికన్నా కొంచెం మృదువుగా ఉండేలాగా చూసుకోండి, కానీ గట్టిగా మాత్రం ఉండకూడదండి. ఇలా తయారు చేసింది పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఇటు ఆయిల్ వేడయ్యే లోపల ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నటి రంధ్రాలున్న కారపూస బిళ్ళను తీసుకొని మురుకుల పావులో పెట్టుకొని పావుకి లోపల కొంచెం ఆయిల్ని పెట్టి ఆ పావులో పట్టేంత వరకు పిండిని పెట్టి క్యాప్ పెట్టేసి రెడీగా పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ వేడైందో లేదో కొంచెం పిండిని వేసి చెక్ చేసుకోవాలండి. ఆయిల్ను మరీ ఎక్కువగా వేడవ్వనివ్వద్దు. అలా ఎక్కువగా వేడి చేసామంటే కారపూస వేయగానే బాగా గట్టిపడిపోతుంది. కాబట్టి ఆయిల్ వేడి చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. సేమ్ మనం కారం పూస చుట్టను ఏ విధంగా వేసుకుంటామో అలానే ఆయిల్లో పట్టేంత సైజులో కారపూస చుట్టను వేసుకొని ఒక 1-1.5 మినిట్ వరకు మాత్రమే ముందుకు ఒకసారి వెనుకకు ఒకసారి ఫ్రై చేసి తీసుకోవాలి. మరీ ఎక్కువగా గట్టిపడేంత వరకు, అంటే మనం కారపూసను ఎంతవరకు ఫ్రై చేస్తామో అంతవరకు ఫ్రై చేయకూడదండి. ముందుకి వెనుకకి అందులో ఉండే పచ్చిదనం పోయేంత వరకు మాత్రమే ఫ్రై చేసి మనం తీస్తున్నప్పుడు వేలితో నొక్కి పట్టి చూస్తే కొంచెం మెత్తగానే ఉండాలి. అది బయటకు తీసిన తర్వాత చల్లబడ్డ తర్వాత మాత్రమే గట్టిపడాలి. అలా ఉంటేనే పాకాన్ని ఈజీగా పీల్చుకుంటుంది. లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ కారపూస ఆయిల్లో ఎక్కువగా ఫ్రై అయిపోయిందంటే పాకాన్ని పీల్చుకోదండి, లడ్డు టేస్ట్ అంతగా బాగుండదు. ఈ జాగ్రత్త మాత్రం తప్పనిసరిగా పాటించాలండి. అలాగే మనం తీసుకున్న పిండినంతటిని ఆయిల్లో పట్టేంత సైజులో కారపూస చుట్టల్ని వేసుకొని ఫ్రై చేసి తీసి అన్నీ రెడీగా పెట్టుకోవాలి. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తుంటే అర్థమవుతుంది అనుకుంటా. ఆ కారపూస చుట్ట అనేది చాలా మెత్తగానే ఉంది. ఇంకా అది చల్లారిన తర్వాత మాత్రమే గట్టిపడుతుంది. ఇలా చుట్టలన్నింటినీ ఒక వెడల్పాటి పాత్రలో పెట్టుకొని ఇప్పుడు వాటన్నింటినీ గట్టిగా నొక్కుతూ చిన్న చిన్న ముక్కలు అయ్యేంత వరకు ఇలా నొక్కుతూనే ఉండాలి. ఇలా నొక్కుతూ చిన్న చిన్న ముక్కల్ని తయారు చేసుకోవాలి.
ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంత చిన్న ముక్కలు అయ్యేంత వరకు నొక్కుతూనే ఉండాలండి. తర్వాత మనం తీసుకున్న పావు కిలో బెల్లంలో మనం తాగే నీళ్ళ గ్లాస్ ఉంటుంది కదా అండి, ఆ గ్లాస్తో నిండుగా ఒక గ్లాస్ నీళ్ళని వేయాలి. ఇప్పుడు ఈ బెల్లాన్ని కరిగించిన తర్వాత అందులో ఏమైనా డస్ట్ ఉందనిపిస్తే వడకట్టుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి, మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి పాకాన్ని. మేమైతే పాకాన్ని ఇలా వేళ్ళతోనే చెక్ చేస్తామండి, మీరు కావాలంటే వాటర్లో వేసి కూడా చేసుకోవచ్చు. ఇలా వేళ్ళతో పాకాన్ని చెక్ చేసినప్పుడు తీగ అనేది 2 వేళ్ళకు మధ్య జాయింట్గా ఉండాలి. అప్పుడు పాకం వచ్చినట్టు. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి, లేదంటే పాకం ముదిరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 2-3 స్పూన్ల నెయ్యిని, ఒక 5-6 ఇలాచీలని సన్నగా పౌడర్ చేసి వేయాలి. ఆ తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న కారపూసని వేసుకోవాలి. పాకం రాగానే స్టవ్ వెంటనే ఆఫ్ చేయాలండి, లేదంటే పాకం ముదిరిపోతుంది. కారపూస ఎక్కువగా గోలినా పాకాన్ని పీల్చుకోదు. కారపూస తక్కువగా గోలించి పాకం ముదిరిపోయినా కూడా పాకం అంతగా పట్టదండి కారపూసకి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటేనే మనకు లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నిదానంగా ఈ పాకంలో కారపూస కలిసిపోయేలాగా ఒక 2-3 మినిట్స్ కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత క్యాప్ పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు అలా వదిలేయాలి. అప్పుడు నిదానంగా పాకాన్ని కారపూస పీల్చుకుంటుంది. చూసారా, పాకం మనకు కింద ఎక్కడ కనపడట్లేదు, పూర్తిగా పీల్చేసుకుంది. ఇప్పుడు ఇది మనం చేత్తో తాగగలిగేంత వేడిగా ఉన్నప్పుడు ఒక ప్లేట్లో కానీ గిన్నెలో కానీ కొన్ని నీళ్ళని తీసుకొని మనం ఏ సైజులో లడ్డూను చేసుకోవాలి అనుకుంటామో అంత మిశ్రమాన్ని చేతిలోకి తీసుకొని చేతులకి కొంచెం పదన పెట్టుకొని ఇలా లడ్డూని తయారు చేయాలి. ఈ కారం పూసతో చేసే లడ్డు చిన్న చిన్న ముక్కలుగా ఉంటుంది కాబట్టి మనం నార్మల్గా అన్ని లడ్డూలలాగా అంత సాఫ్ట్గా రాదండి. అంత స్మూత్గా రావాలి అని అంటే ఒకరు ఇలా లడ్డూను చేసి ఇస్తుంటే ఇంకొకరు మరి కొంచెం పదన పెట్టుకొని దాన్ని మళ్ళీ ఒకసారి ఇలా సాఫ్ట్గా చేసుకోవాలి. అప్పుడే ఆ లడ్డు పైన సాఫ్ట్గా వస్తుంది. రెండో వ్యక్తి చేయకపోయినా పర్లేదు, కానీ చేస్తే చూడ్డానికి నీట్గా కనపడుతుంది. ఇలా లడ్డూలు చేస్తూ మధ్య మధ్యలో మిశ్రమాన్ని కలుపుకుంటూ ఉండాలండి. ఎందుకంటే ఒకవేళ పాకం ఎక్కడైనా ఉండిపోతే అదంతా కింది పాటుకి వెళ్ళిపోతుంది. అప్పుడు పైన లడ్డూలు కొంచెం చప్పగా వస్తాయి, కింది తీయగా వస్తాయి. కాబట్టి మధ్య మధ్యలో మిశ్రమాన్ని కలుపుకుంటూ ఉండాలి. ఇలాగే అన్నింటినీ తయారు చేసేసుకోవాలి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ మడూరం రెడీ. మడూరం లడ్డు అని కూడా అనరండి, మడూరం. దీని పేరు మడూరం మాత్రమే. ఇలా లడ్డులన్నీ చేశాక వెడల్పాటి పాత్రలో పెట్టి ఒక హాఫ్ డే వరకు అలానే ఉంచేయాలి. పైన మొత్తం ఆరిపోయిన తర్వాత కింద కొంచెం తడిగా ఉంటుంది, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. కాబట్టి లడ్డూలన్నింటినీ పైకి తిప్పి మళ్ళీ హాఫ్ డే వరకు అలానే ఉంచాలి, పైన పేపర్ కప్పి. 1 డే తర్వాత మాత్రమే, అంటే లడ్డు పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే బాక్స్లో పెట్టుకోవాలండి. అప్పుడే లడ్డూలు పాడవకుండా ఉంటాయి. సింపుల్ అండ్ టేస్టీ మడూరం
రెడీ. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, అందరికీ చాలా బాగా నచ్చుతుంది. తింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.